అప్పుడు బ్రహ్మకి కోపం వచ్చి అలా వాదోపవాదాలు పెరిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటారు. అలా ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. లోకమంతా భయభ్రాంతంతో నిండిపోయింది. ఒక్కసారిగా బ్రహ్మ ఎంతో ప్రమాదకరమైన పాశుపత అస్త్రం వేస్తాడు. అలాగే విష్ణువు దానికి విరుగుడైన మాగేశ్వర అస్త్రం వేస్తాడు. అప్పుడు ఆ రెండు అస్త్రాలు ఢీకొని లోకాలన్నీ కదిలిపోయాయి. అప్పుడు ఇంద్రాది దేవుళ్ళు అందరూ భయభ్రాంతులై శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇంద్రుడు శివుడితో, తండ్రి నీ సంకల్పం వల్లే ఈ యుద్ధం జరుగుతుందని మాకు అర్థమవుతుంది, దయచేసి ఈ యుద్ధాన్ని ఆపేయమని అంటాడు. అప్పుడు శివుడు లోక శ్రేయస్సు కోసమే ఈ యుద్ధం మొదలుపెట్టాను, నేనే యుద్ధం ఆపివేస్తాను అని అంటాడు. శివుడు ప్రయాణించి యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆకాశం నుంచి యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే దేవతలందరూ యుద్ధ భూమికి వచ్చి సైలెంట్ గా యుద్ధాన్ని చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా శివుడు ఆకాశంలో నుంచి మాయమైపోతాడు. రెండోసారి కూడా బ్రహ్మ విష్ణువులు పాశుపతాస్త్రం మాగేశ్వరాస్త్రం వేస్తారు. ఆ రెండు అస్త్రాలు ఢీకొనే సమయంలో మధ్యలో అగ్నిలింగం ప్రత్యక్షమైంది. ఆ లింగానికి మొదలు తెలియట్లేదు, తుది తెలియట్లేదు. అంటే ఎంత పొడవుందో తెలియట్లేదు, ఎంత లోతుందో కూడా తెలియట్లేదు. ఆ అగ్నిలింగం కొన్ని కోట్ల సూర్యుల వెలుగుతో ఉంటది. అదే ఈ లోకానికి మొట్టమొదటి లింగం. శివుడు లింగాన్ని సృష్టించడానికి ఇంత యుద్ధం సృష్టించాడు. ఆ అగ్ని స్తంభం చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎంతో భయంకరమైన అస్త్రాలు కూడా ఆ స్తంభంలో కలిసిపోయాయి. అప్పుడు ఆకాశవాణి వచ్చి నేను గొప్ప అంటే నేను గొప్ప అని యుద్ధం చేశారు కదా, ఇప్పుడు నేను తేలుస్తాను ఎవరు గొప్ప అని అంటది. మీలో ఒకరు లింగం పైకి వెళ్లి మొదలు చూసిరండి, ఇంకొకరు కిందికి వెళ్లి తుది చూసిరండి అని అంటది. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళే గొప్ప అని అంటది. నెక్స్ట్ పార్ట్ లో కథ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, బ్రహ్మ విష్ణువులు అస్త్రాలు వేసినప్పుడు మధ్యలో ఏర్పడింది ఏంటి? కామెంట్ బిలో.